లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శిఖారామయ్యను పుస్తకావిష్కరణ చేశారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత అల్లూరి వెంకట సత్యనారాయణరాజు రచించిన శిఖారాయమానుడు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించి ఏవీఎస్ రాజు దంపతులకు అభినందించారు. ఏవీఎస్ రాజు జీవితం నేటి యువతరానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. ఏవీఎస్ రాజు వ్యాపారంలో విలువలు, ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించారు. శిఖరాయమానుడు పుస్తకం కేవలం ఏవీఎస్ రాజు జీవితాన్ని మాత్రమే కాకుండా నిర్మాణ రంగంలో దేశం సాధించిన అభివృద్ధిని కూడా వివరంగా తెలియజేస్తోందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నిర్మాణ పనులు చేపట్టినప్పుడు ఒక చెట్టును తొలగించాల్సి వస్తే దానికి బదులుగా పదుల సంఖ్యలో చెట్లను నాటడం ఏవీఎస్ రాజు పర్యావరణ స్పృహకు నిదర్శనమని అన్నారు. ఈ అలవాటును ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. జీవితం మొత్తం ప్రకృతితో మమేకం కావాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సాహిత్య ప్రియులు పాల్గొన్నారు. అందరం కూడా మన జీవితాల్లో ఎవరినన్నా పిలిచేటప్పుడు పూర్తి పేరుతో పిలవడమే. ఇంట్లో పిల్లలు, చిన్నపిల్లలు అయితే మనవాళ్ళు, మనవరాళ్ళు ముచ్చటగా మనం ఏదో పెట్టుకుని ఉంటాం. కానీ బయట పూర్తి పేరుతోనే ఎవరినైనా సంబోధించడం, పిలవడం, చెప్పడం అది గౌరవపరమైనట్టుగా పని అని నేను భావిస్తున్నాను. వారి జీవిత చరిత్ర అద్భుతంగా తయారు చేసిన శ్రీ పట్టాభిరామ్ గారిని అందరికన్నా ముందు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చాలా చక్కగా నేను ఆ పుస్తకాన్ని అంతా కూడా చదివాను. చాలా చక్కగా వారి సమగ్ర జీవితాన్ని మన ముందుంచేటి ప్రయత్నం శ్రీ పట్టాభిరామ్ గారు చేశారు. ప్రపంచం మీద, దేశం మీద ఈ పర్యావరణ ప్రభావం పడుతూ ఉంది. ఎందుకంటే అందరూ ఇష్టం వచ్చినట్టుగా ఉన్న చెట్లన్నీ తొలగించడం, నరికేయడం ప్రభుత్వాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గతంలో మనం చూసాం. కానీ మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే ఒక చెట్టును తొలగిస్తే ఇంకో 10 చెట్లు మళ్ళా నాటేయండి యొక్క విషయం అవుతుందో అలాంటి మహనీయుడిని ఆదర్శప్రాయంగా తీసుకొని మన జీవితంలో దాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను.